నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు వీడియో ఏంటంటే నా ఇంటి స్కాన్ రిపోర్ట్ను మీతో షేర్ చేసుకుందామని అయితే మీ ముందుకు వచ్చేసాను. ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్లో ప్రతి ఒక్కరికి ఇంటి స్కాన్ అనేది తీస్తారు కదా, నేను కూడా తీయించుకున్నాను. అది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఫస్ట్ 3 మంత్స్లో కంపల్సరీగా చేయించుకోవాల్సిన స్కాన్ ఇది. ఎందుకంటే బేబీ కరెక్ట్గా ఫామ్ అయిందా, అంటే కాళ్ళు చేతులు హెడ్ కరెక్ట్గా ఏర్పడినాయా, బేబీ కరెక్ట్ పొజిషన్లో ఉందా, అంటే గర్భసంచిలోనే ఉందా, అంటే కొంతమందికి ట్యూబ్లో కూడా వస్తుంది కదా, ట్యూబ్లో కూడా ఫామ్ అవుతుంది. అందుకే ఎక్కడ ఫామ్ అయింది అని చూస్తారు డాక్టర్స్. అందుకే ఈ స్కాన్ చాలా ఇంపార్టెంట్. నా స్కాన్ చూసినట్లయితే ఫస్ట్ ఉంది కదా, సింగిల్ లైవ్ ఇంట్రా యూట్రైన్ ఫీటస్ ఇన్ అన్స్టాపబుల్ అని ఉంది కదా, అంటే గర్భసంచి లోపల ఒకే బేబీ బ్రతికే ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ ప్లెజెంటా యాంటీరియర్ అప్పర్ సిగ్మెంట్ గ్రేడ్ 1 అంటే మాయ గర్భసంచికి ముందు భాగంలోనే ఉంది అని అర్థం. అది అంటే నాకు నార్మలే ఉంది అని అర్థం ప్లెజెంటా. నెక్స్ట్ అమ్నాటిక్ ఫ్లూయిడ్ అడిక్వేట్ అంటే ఉమ్మనీరు నార్మల్గా ఉంది అని అర్థం. నెక్స్ట్ ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసి 152 బీపీఎం, అంటే దీన్ని బట్టి కూడా జెండర్ తెలుసుకుంటారు అంటారు. అది ఎంతవరకు నిజమో చూడాలి. నెక్స్ట్ వచ్చేసి కింద ఫీటల్ బయోమెట్రీ, అంటే బేబీకి సంబంధించిన అన్ని కొలతలు, అంటే తల, పొట్ట, తొడ ఎముక అవన్నీ చూస్తారు. నాకైతే అంత దాని గురించి అంత పర్ఫెక్ట్గా తెలియదు. డాక్టర్ అయితే నాకు అన్నీ నార్మలే అని చెప్పింది. వీటిని బట్టే బేబీ కరెక్ట్గా గ్రోత్ అవుతుందా లేదా, అంటే మంత్లీ బేబీ గ్రోత్ ఉందా లేదా అనేది డాక్టర్స్ చెప్తారు. నా స్కాన్ రిపోర్ట్ వచ్చేసి అంత బాగానే ఉందమ్మా అని చెప్పింది మేడం. నెక్స్ట్ వచ్చేసి బేబీ ఏజ్. అది బేబీ ఏజ్ అప్పుడు ఎంత ఉందంటే 12 వీక్స్ 4 డేస్. 12 వీక్స్ అంటే 3 మంత్స్ ఎండింగ్లో ఈ స్కాన్ చేయించిన కదా, అదనమాట. నెక్స్ట్ వచ్చేసి దాని కింద బేబీ వెయిట్ ఎంత ఉందంటే అప్పుడు 3 మంత్సే కదా, ఏముంటుంది 58.8 గ్రామ్స్ ఓన్లీ, అంతే. చిన్నగా ఉంటుంది అప్పుడు బేబీ. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఎంపి ఈడిడి, అంటే ఈడిడి ఎప్పుడు ఇస్తారంటే ఎల్ఎంపి డేట్ని బట్టి ఈడిడి డేట్ ఇస్తారు మనకి. నాకైతే ఈడిడి వచ్చేసి 20/11/2025 ఇచ్చారు. అంటే నాకు నవంబర్ 20కి ఇచ్చారు డెలివరీ డేటు. ఇంకా చూడాలి అప్పుడే అవుతుందో, అంతకన్నా ముందు అవుతుందో, తర్వాత అవుతుందో తెలియదు కదా, చూడాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంప్రెషన్, అంటే ఈ స్కాన్ మొత్తం కలిపి కింద, అంటే ఇంప్రెషన్ ఏ విధంగా ఉందంటే ఈ స్కాన్ మొత్తం ఎట్లా ఉంది, బాగుందా లేదా అని కింద ఇస్తారు. నాకైతే బాగానే ఉందని ఇచ్చారు. సింగిల్ ల్యాబ్ ఇంట్రా యూట్రైన్ ఫీటస్ చెఫాలిక్ ప్రెజెంటేషన్ అని ఇచ్చారు. అంటే చెఫాలిక్ ప్రెజెంటేషన్ అంటే బేబీ తల కిందికి కాళ్ళు పైకి కదా, నాకు ఆ విధంగా ఉందని ఇచ్చారు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నాకు తెలిసింది, నేను తెలుసుకున్నది మీతో షేర్ చేసుకున్నా. ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.